ఇక నెంబర్ 6 దొంగ పాస్పోర్ట్ల అంశం. దాదాపుగా 1,00,000 దొంగ పాస్పోర్ట్లు తయారు చేసినట్లుగా ప్రస్తుతానికి అందుతున్న ఒక అనధికార సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి ఇక్కడ. ఇందులో భాగంగా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర నుంచి ఆ డేటా తీసుకోవడానికి పోలీసులు ఆల్రెడీ అదే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగా ప్రస్తుతానికి అందుతున్న సమాచారమే 1,00,000 దొంగ పాస్పోర్ట్లు తయారు చేశారు. ఎలా సాధ్యం అవుతుంది? ఇది రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసులో సాధ్యం కాదు. ఎక్కడ సాధ్యం అవుతుంది? కలెక్టర్ ఆఫీసుని సెంట్రిక్గా పెట్టుకున్నారు. కలెక్టర్ ఆఫీసులకి అనుసంధానంగా ప్రతి రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నది ఇదే ఈ సేవ మీ సేవ లాంటి కార్యక్రమాలు అవి పనిచేస్తూ ఉంటాయి అనుసంధానంగా. ఈ పాస్పోర్ట్లు, బర్త్ సర్టిఫికెట్లు వీటన్నింటికి ఈ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కొన్నింటిని వీళ్ళు ఏం చేశారు అంటే టీఎంసీ కార్యకర్తలకి మాత్రమే ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతాల్లో ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడేమవుతుంది అంటే ఆ కేంద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయకపోయినా ఈ టీఎంసీ కార్యకర్త ఎవరో ఆయన ఇచ్చే సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, అది ఇచ్చాడు అంటే కనుక అతడికి పాస్పోర్ట్ కాపీ ఇవ్వచ్చు, అంటే అప్లై చేయడానికి అర్హుడవుతాడన్నమాట. ఏ టీఎంసీ కార్యకర్తనో ఏ టీఎంసీ మనిషి ఇతడు మనోడే అని చెప్పి ఇస్తారు. ఈ బర్త్ సర్టిఫికేట్లు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు, రైట్? ఆ విధంగా పెట్టినట్టుగా చేస్తారు, క్రియేట్ చేస్తారు. వీలైతే దాదాపుగా క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసింది పూర్తి స్థాయిలో వీళ్ళు ఈ మీ సేవా ఆఫీసర్లు వీళ్ళు పకడ్బందీగా ఎక్కడ కూడా కలెక్టర్ ఆఫీసులో కానీ రేపు ఈ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసులో కానీ ఎక్కడ ఎవరికి డౌట్ రాకుండా ఆ ఫైల్ తయారు చేస్తారన్నమాట. సరే, ఇక్కడ దాకా వాళ్ళు ఆడించేది ఆ విధంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ లెవెల్లో ఏముంటుంది? ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎంక్వైరీకి వస్తూ ఉంటారు. మనం పాస్పోర్ట్ తీసుకోవాలనుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎలా ఇంటికి వచ్చి అడ్రస్ చూసుకొని పక్కింటి వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఓన్ హౌసా రెంట్ హౌసా దాదాపుగా చుట్టుపక్కల పరిసరాలన్నీ పరిశీలించుకునే కదా వెళతారు. అడ్రస్ తీసుకొని సైన్ చేసుకుని అన్ని నిర్ధారించుకొని కదా వెళతారు. కానీ అలా ఉండదు ఇక్కడ పూర్తి భిన్నం అనమాట. అసలు పాస్పోర్ట్లు ఇలా కూడా తీసుకోవచ్చా అనిపిస్తుంది. ఈ స్పెషల్ బ్రాంచ్ ఐజీ డిఐజీ నుంచి అందరూ కూడా ఒకే సెక్షన్గా పనిచేస్తూ ఉంటారు. ఏంటి అంటే వీళ్ళు చేసేది ఈ స్పెషల్ ఆఫీసర్ ఈ స్పెషల్ బ్రాంచ్ పోలీసు ఎవరైతే ఇంటింటికి వెళ్ళి తిరగాలో ఆయన అలా వెళ్ళడు. ఈ టీఎంసీ కార్యకర్త ఒక 10 మందికి పాస్పోర్ట్లు ఇప్పించాలనుకుంటున్న ఎవరైతే ఆయన సర్టిఫికేట్ ఇచ్చిన ఆయన ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వెళతారు. మొత్తాన్ని అక్కడికే పిలుస్తారు, అక్కడే అడ్రస్లు రాసేసుకుంటారు, వాళ్ళు ఇక్కడే ఉన్నట్టుగా నిర్ధారించుకుంటారు. ఇక దానికి కూడా ఈ పక్కిల్లు ఈంది ఈ పక్కిల్లు ఈంది అని చెప్పేసి వాళ్ళదే రాసేసుకోగలుగుతారు. ఈ విధంగా వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో కూడా వాళ్ళు కూడా ఎవరు స్టేట్ పోలీసులే ఉంటారు. స్టేట్ పోలీసులే దీనిలో భాగంగా వెళతారు కాబట్టి అది కూడా వాళ్ళతోనే చేపిస్తారు. కలెక్టర్ ఆఫీసు, ఆ తర్వాత ఈ మీ సేవ ఈ సేవ అలాగే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వీళ్ళందరూ కూడా స్టేట్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళే దీనికి కావాల్సిన ఆధారాలన్నీ పకడ్బందీగా తయారు చేస్తారు. ఈ తయారు చేసినవి ఇక్కడ ముందుకి మూవ్ చేస్తారు. ఈ విధంగా 1,00,000 పాస్పోర్ట్లు తయారు చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికి. ఇప్పుడు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర నుంచి ఈ డేటా తీసుకుంటున్నారు, అదే పనిలో ఉన్నారు. మేబీ మనం మాట్లాడుకునే సమయానికి నెక్స్ట్ వీక్కి దీనికి సంబంధించిన డేటా కూడా బయటికి రావచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన దాంట్లో ఏంటి అంటే ఇక్కడున్న రోహింగ్యాలు ఎక్కడికి వెళ్ళిపోయారు, వెస్ట్ బెంగాల్లో ఎంతమంది దొరుకుతున్నారు అనే లెక్కలు తీస్తే దాదాపుగా 13 నుంచి 15 లక్షల మంది మొత్తం సౌత్ ఇండియా వైపు మూవ్ అయినట్టుగా తెలుస్తోంది. 13 to 15 lakhs. అందులో కేరళలోనే దాదాపుగా 5 to 6 lakhs కేరళ వైపు వెళ్ళినట్టుగా ఈ బస్ ట్రైన్ ఈ ట్రాన్స్పోర్ట్ డేటా అంతా తీసుకుంటున్నారు. సరిగ్గా మొన్న 7వ తారీఖు గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలుస్తున్న అంచనాల ప్రకారం కేరళ వైపే 5 to 6 lakhs వీళ్ళంతా వెళ్ళారు. కేరళ ఎలాగో ఆశ్రయం ఇస్తుంది, వీళ్ళు వాళ్ళు ఒకటే కదా ఎలాగో. అక్కడ మొన్నటి దాకా లెఫ్ట్ పార్టీ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. లెఫ్ట్ ఉంటే ఏమి, కాంగ్రెస్ ఉంటే ఏంటి, తృణమూల్ ఉంటే ఏంటి, ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా సేఫ్ షెల్టర్గా వీళ్ళందరినీ మరి వీళ్ళు పంపించారో వాళ్లే వెళ్ళారో ఈ విధంగా వెళ్ళారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా భారీగానే వచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా ఎలా ఉంటారు, రోడ్స్ దగ్గర అంటే బెగ్గర్స్ లాగా, లేదు అంటే ఏదో పరిశ్రమల్లో పనిచేస్తున్నట్టుగా, హోటల్స్ దగ్గర పనిచేస్తున్నట్టుగా, హోటల్స్ లోపలికి వస్తూ ఇక రకరకాల రూపాల్లో వీళ్ళంతా పనుల రూపాల్లోకి వెళతారు. ఇక పనులు మన దగ్గర ఉన్న వాళ్ళేమో వేరే చోటుకు పనులకు వెళతారు. ఇక్కడ పనులు చేయడానికి నామోషి కదా. ఇక్కడ పనులు దొరక్క ఎవరు ఎక్కడ దొరికితే ఆ పనులు మనకు పని చేస్తే చాలే అని తీసుకుంటున్నారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది చోట్ల పాత బస్తీ కానీ మిగతా అనేక ప్రాంతాల్లో చిన్న చితక పనులు దొరకని ప్రతి చోట కూడా వీళ్ళు వచ్చి అక్కడ రీప్లేస్ చేస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇది సాగుతూనే ఉంది. బట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో వాళ్ళకి షెల్టర్ లేదు కాబట్టి పూర్తిగా ఇటువైపు వస్తున్న పరిస్థితి ఉంది.
కాబట్టి ఎవరికి వాళ్ళుగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ప్రభుత్వం కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎస్ఐఆర్ని సీరియస్గా తీసుకొస్తుంది. ఈ లెక్కలు గణాంకాలు అన్నీ తీస్తే తప్ప ఇక మీరు దొరికిన వాళ్ళని పట్టుకోండి అని ప్రజలకైతే పిలుపునివ్వలేరు. ఇది ఇంకొక రకమైన గందరగోళానికి దారితీస్తుంది. కాబట్టి ఎస్ఐఆర్ తీసుకొచ్చి దాదాపుగా ఒక 6 months to 1 yearలో ఈ సమస్యని క్లోజ్ చేయాలని అటు కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టుగా ఉంది. సో మొత్తానికి జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు ఇవి వెస్ట్ బెంగాల్లో. ఈ 6 అంశాలకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఇక అలాగే పొలిటికల్ అంశాలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయి. గత వారం నేను చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు అంతా కూడా సపరేట్గా కూర్చున్నారు. మమతా బెనర్జీకి మిగిలింది కేవలం 14 నుంచి 15 మంది ఎమ్మెల్యేలుగానే ఉంది. మిగతా వాళ్ళందరూ మేము సపరేట్గా ఉంటామంటున్నారు. వీళ్ళు అటు ఎన్డీఏ కాదు, ఈ విధంగా కాదు, సపరేట్ టీఎంసీగా ఫామ్ అవుతున్నారు. అలాగే ఎంపీలు కూడా అలాగే ఉన్నారు. రాజ్యసభ ఎంపీలు ఇద్దరు కూడా రాజీనామా చేసేశారు. ఇప్పుడు ఎన్డీఏలోకి వెళతాము అనేది కూడా ఆఫర్ ఇస్తున్నారు. బట్ ఎన్డీఏ కానీ బీజేపీ కానీ ఆలోచిస్తోంది సపరేట్గా బయట నుంచి మద్దతు ఇచ్చేలాగా ఉంటుందా, ఎన్డీఏలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయా? ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో వాళ్ళు షెల్టర్ కోసం కాకుండా మారిన మనుషులుగా, దేశం కోసం పనిచేసే మనుషులుగా వస్తే ఏ గ్రూప్లో ఉంటే ఏముంది? ఏ గ్రూప్లో ఉన్నా సరే దేశం కోసం పనిచేయడమే కావాలి. ఎందుకంటే ఏ గ్రూప్ అయినా దేశానికి సంబంధించిన గ్రూప్ కాబట్టి. అలా కాకుండా బయట గ్రూపులకి, బయట దేశాలకి తొత్తులుగా పనిచేసే వాళ్ళనే భారతదేశం ఎప్పుడూ వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఆ తొత్తులుగా పనిచేసే వాళ్ళందరూ కూడా ఎవరైనా చెబుతాను నేను, ఇదే లెఫ్టిస్టులు, ఇదే ఎర్ర జర్నలిస్టులు, రైట్? వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు సెక్యులరిజం అంటారు, డ్రెస్సింగ్ల గురించి మాట్లాడతారు, మహిళా హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళంతా ఒక గ్రూప్గా ఉంటారు అన్నమాట. మొత్తం అనేక ప్రాంతాల్లో కుప్పలుగా ఉంటారు. వీళ్ళంతా ఈ సమాజం ప్రశాంతంగా వెళ్ళకూడదు. అదేమంటే మనువాదం ఇవన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇన్ని రకాల కుట్రలతో కూడుకున్న టీం ఉంటారు. వీళ్ళు ఎర్ర జర్నలిస్టుల రూపంలో ఉంటారు, మీ ఫోన్లోకి వస్తారు, మీ టీవీల్లోకి వస్తారు, నేను రాజకీయ పార్టీ నాయకులుగా ఉంటారు. అంటే సమాజం, సొసైటీ, భారతీయ సాంప్రదాయం, సనాతనం ఇవన్నీ సక్రమంగా వెళ్ళడం వీళ్ళకి ఇష్టం ఉండదు. ఎవరో ఒకళ్ళని టార్గెట్ చేస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే ఈ గ్రూపుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఇక్కడ టీఎంసీని తీసుకోవడానికి ఒక రకంగా ఎన్డీఏ ఆలోచిస్తున్నట్టుగా ఉంది. బట్ టీఎంసీ మాత్రం పూర్తి స్థాయిలో, టీఎంసీ ఎంపీలు పూర్తి స్థాయిలో మేము వస్తాము అంటే లేదు, సపరేట్గా కూర్చునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్లమెంట్లో వీళ్ళు సపరేట్గా కూర్చుని ఎన్డీఏకి మద్దతిస్తూ మేము రాష్ట్రం కోసం నిలబడతాము, రాష్ట్ర అవసరాల కోసం నిలబడతామనే ఒక కాంక్షతో అక్కడున్న ఎంపీలు రాష్ట్రం కోసం పనిచేసేలాగా రేపు ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి.